ఏపీలో అకాల వర్షాలు, పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వడగళ్ల వాన దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుమ పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పంట నష్టం విలువ దాదాపు 40 కోట్లుంటుందని వెల్లడించారు. 9 జిల్లాలు, 48 మండలాల్లోని 1000 హెక్టార్లలో అరటి, బొప్పాయి పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసిన సీఐ అశోక్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదని, టెర్మినేట్ చేయాలని టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు. ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూర్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మదనపల్లికి చెందిన రాజాసింగ్ ల్యాండ్ విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారన్నారు. అశోక్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరులో నూతనంగా ప్రారంభమైన బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. రాబోయే పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఘాట్ల అభివృద్ధి, విస్తరణ, రోడ్లు, పార్కింగ్ సదుపాయాలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా చర్చించారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. సత్యసాయి జిల్లా కదిర్లో ఈద్గా కబరిస్తాన్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన మాటను కదిర్ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిలబెట్టుకున్నారు. 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్లు ముస్లిం మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడం పట్ల ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. గత 5 ఏళ్లలో అన్ని ప్రభుత్వ శాఖల్లో వేల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా జగన్ రెడ్డి కనీసం ఒక్క అటెండర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శించారు. టీడీపీ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ 10,060 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి 5 సంతకాల్లో 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా డీఎస్సీ విడుదల చేశారన్నారు. రానున్న 3 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో చెల్లెలు, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, వైఎస్ మరణించే వరకు నా ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె పేరిట ఓ నోటరీ బయటకు వచ్చింది. తన ఆస్తులన్నీ 4 మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమని, ఇది ఆయన ఆదేశం కూడా అని అన్నారు. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవం ఇదని అన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని విజయమ్మ అన్నారు. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ రాశాడని వైఎస్ విజయమ్మ అన్నారు. వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడన్నారు. సరస్వతి సిమెంట్ సహా ఎలహలంక భూమి కూడా షర్మిలదేనని, షర్మిలకు ఇప్పటివరకు ఇచ్చానని చెప్తున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమేనని అన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడు, మేనకోడలకి ఇప్పటివరకు అన్యాయం చేశాడని, ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానన్నారు. నిజమేమిటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసని అన్నారు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. జగన్ లాంటి అన్న ఎవరికి ఉండొద్దంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదన్నారు. అన్న అనే పదానికే జగన్ కళంకం అని మండిపడ్డారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బి పప్పూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలను పరిశీలించి సిబ్బందిపై ఫైర్ అయ్యారు. వంటగది అపరిశుభ్రంగా కుళ్లిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫ్రిడ్జ్లో పాడైన పాలను చూసి ఎమ్మెల్యే షాక్ అయ్యారు. మీ ఇళ్లలో కూడా వంటగదిని ఇలానే ఉంచుతారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పిల్లలకు పెట్టే భోజన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ వాయిదా పడింది. వాళ్ళ సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, విద్య, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అని భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అన్ని వర్గాలను మోసం చేశారంటూ చెవిలో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను చించేశారు. బడ్జెట్ మొత్తం మోసం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలిపారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవంటూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలోని కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఈ నెల 25-27 జరిగే శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ శ్రీరామనవమి వేడుకలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధరరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకుల రామగౌడ్, పెండల గణేష్, బైరి నరసింహారెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాథం, ఎల్లప్పగారి పోచయ్య కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. నెల్లూరు జిల్లా దువ్వలదిన ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సుమారు 100 కోట్లతో దేశ రక్షణ, మత్స్యకాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇటీవల మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దానిపై వైసీపీ విష ప్రచారం చేస్తోంది. హార్బర్ ప్రైవేటు పరం కాబోతోందని కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోంది. ఇవాళ వేలాది మంది మత్స్యకారులతో చేపట్టిన హార్బర్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో విఫలమైంది. దీంతో వైసీపీ నేతలు హార్బర్ను పరిశీలించి వెనుతిరిగారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుమలగిరి స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తున్నారు, సమయపాలన పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి 9 గంటల్లోపే వచ్చానని ఎస్పీ తెలిపారు. సిబ్బంది కరెక్ట్ టైంకి వచ్చి విధులు నిర్వహించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా కలకలు రేపుతోంది. మహిళల పేదరికం, వారి అమాయకత్వం ఆసరాగా చేసుకుని కొందరు దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బెజ్జూరుకు చెందిన 2 మహిళలు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అక్రమ రవాణా భాగోతం బయటపడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మహిళలను విక్రయించి అక్కడి వారితో వివాహాలు జరిపించినట్లు తేలింది. పోలీసులు బాధిత మహిళలను తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పలువురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 6 నెలల కిందట నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగిస్తున్న 4 మరబోట్లను మత్స్యకారులు పట్టుకున్నారు. వాటిని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచి కాపలాదారునిగా పెట్టారు. 3 రోజుల క్రితం తమిళులు ఆ బోట్లను చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దాంతో కాపలాదారుని మత్స్యకారులు కట్టేసి దాడి చేశారు. చోరీ వెనుక ఎవరున్నారా అంటూ ఆరా తీస్తున్నారు. మరబోట్లను విడిపించేందుకు ఇటీవల తమిళనాడు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరబోట్లలో ఉండే తమిళ మత్స్యకారులు, స్థానిక ఆంధ్ర మత్స్యకారుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణంగా మారాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక కాంగ్రెస్ నాయకుడు బరితెగించాడు. సాయికుంట ఏరియాలోని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలను చక్కగా చదువుకోమని చెప్పాల్సిన నాయకుడే వారి చేత ఏకంగా అతని ఇంట్లోకి ఇసుక మోయించాడు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం వల్లనే ఇలా జరుగుతోందన్నారు. బయట పనిచేస్తే క్రమంలో విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పిల్లలు ఇసుక మోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను, సిఐటియు నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ బడ్జెట్లోనే ఆశా వర్కర్లకు స్థిరమైన వేతనం కల్పించేలా నిధులు కేటాయించాలని కోరారు. సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని సర్వే నెంబర్ 83లో కోట్ల విలువైన 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురవుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి రెవెన్యూ అధికారుల అండదండలతో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మౌనం వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఆచారాల పరిరక్షణే ధ్యేయంగా ఆసిఫాబాద్ జిల్లా ఖైరీగూడ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ వేడుకలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. అంతేకాకుండా శ్రీరామనవమి నుంచి మద్యం విక్రయాలు, నాటుసారా తయారీపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 50,000 జరిమానా విధిస్తామని ప్రకటించి పాత సంస్కృతిని కాపాడుకునేందుకు ముందడుగు వేశారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యుల నిండా ముంచి నిర్వాహకుడు పరారయ్యాడు. ఏకంగా 2 కోట్ల సొమ్ము చెల్లించకుండా ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు నిర్వాహకుడు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. జమలాపురంలో రామచంద్రరావు 20 సంవత్సరాలుగా ఫైనాన్స్ బిజినెస్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపి బాధితుల నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. ఈ క్రమంలో 51 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. దాంతో బాధితులు రామచంద్రరావు ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాయమాటలతో దంపతుల నిలువునా ముంచిన ఓ మంత్రగాడు లక్షల విలువైన సొత్తుతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన గోనె లక్ష్మీ రాజారాం దంపతుల ఇంటికి ఒక మహిళ వచ్చింది. మీ ఇంట్లో సమస్యలున్నాయని ఓ పూజారి సహాయంతో సమస్యలు పరిష్కరిస్తానన్న నమ్మబలికి 80,000 నగదు, తులంన్నర బంగారు ఆభరణాలతో ఉడాయించింది. మరో మహిళ నుంచి 16,000 నగదుతో పరారైంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో విచారణ చేపట్టారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కుందాలపల్లిలో అమానుష ఘటన జరిగింది. దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తుండగా మరో సామాజిక వర్గం వారు అడ్డుకున్నారు. ప్రభుత్వ రోడ్డుపై తీసుకెళ్తూ ఉండగా అడ్డుకోవడంతో 2 వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. 10 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నెల 16వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పాల ప్యాకెట్లు వాగులో కనిపించడం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మెట్లపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పాల ప్యాకెట్లు గ్రామ శివార్లోని కొత్తకుంట వాగులో పడేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గడువు మూసిన ఈ ప్యాకెట్లను ఎవరూ చూడకుండా వాగులో పడేశారని సర్పంచ్ తులా మనోహర్ రావు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం ముదిరెడ్డిపల్లిలో ఉగాది వేడుకల్లో భాగంగా చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా జరిగే ఈ ఉత్సవం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిగా ఇస్తోంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలపై జ్యోతులు ధరించి భక్తులు జరిపిన ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతి పూజలో ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. తర్వాత కన్నుల పండుగ వసంతోత్సవం నిర్వహించారు. చండీశ్వరి స్వామిని ఊరేగింపుగా మల్లికా గుండం వద్దకు తీసుకొచ్చి అభివృద్ధి స్నానాన్ని ఆచరించి నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో నడుస్తోందన్నారు. ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని అన్నారు. గాయకుడు శంకర్ మహాదేవన్ డ్రమ్ శివమణి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉగాది పండుగ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో సుంకులమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పుల దరువులతో, మహిళల పూనకాలతో యువకుల కేరింతల మధ్య బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అయినప్పటికీ రాయలసీమ ప్రాంత ఆచారం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులు, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని సుంకులమ్మ తల్లిని కోరుకుంటామని గ్రామ సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. గంగా పరివాహక ప్రాంతాల్లోని బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మండలంలోని మంగుపల్లి, చిలుకలమర్రి, గుడిగుంట, కామిరెడ్డిపాడు, గౌరవరం, గోవిందపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 2,300 ఎకరాల వరి పంట, 350 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చేతికందే సమయంలో పంట వర్షంలో తడిసి తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మిర్చి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పుల్లల చెరువు మండలం కొమరోలు, పీఆర్సీ తండా, ఎండ్రపల్లి గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం పట్టడంతో కళ్లాల్లో మిర్చి పంట తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో కూడా భారీ ఈదురుగాలులతో వర్షం కురవడంతో అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి తీవ్రంగా నష్టపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షం కారణంగా దెబ్బతిందని రైతులు వాపోయారు.
మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వాన పడింది. దీంతో మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం నుంచి అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లోకి మళ్లీ పెద్ద పులి ప్రవేశించింది. అది 516 జాతీయ రహదారిని దాటి వీరభద్రపురం చేరింది. దీంతో కొనలోవ, గొండగోలు, గవరయ్యపేట, కొట్టపాలెం పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి మళ్లీ ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతానికి చేరే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. అడ్డతీగల మండలం తిమ్మాపూర్ నుండి కృష్ణవరం గ్రామాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. జిల్లా డీఎఫ్ఓ శివకుమార్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పులి రాకలను గమనిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో సూర్జాపూర్లో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. పంట పొలాలను కోతులు పాడు చేయడంతో రైతులు బాధల వర్ణనాతీతంగా మారాయి. అలాగే స్థానికంగా మహిళలు పిల్లలపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు కూడా ఉన్నాయి. కోతుల భయంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించి ఓ వ్యక్తికి చింపాంజీ డ్రెస్ వేసి ఊరంతా తిప్పారు. ఈ ప్రయత్నంతో కోతుల బెడద తగ్గిందని స్థానికులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బి కొంగవారిపల్లిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తోంది. గ్రామానికి సమీపంలోని పంట చేలల్లో ఏనుగు సంచరిస్తూ ఉండడంతో స్థానిక రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగు సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏనుగును అటవీ ప్రాంతాల్లోకి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్టు విచారణ కొనసాగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అభిషేక్ సింగ్ కోసం పోలీసులు 4 బృందాలతో గాలింపు చేపట్టారు. అభిషేక్ సింగ్ పట్టుబడితే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధం, గతంలో ఎన్నిసార్లు డ్రగ్స్ విక్రయించాడు అనే అంశంపై బయటపడుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కోసం సాంకేతిక ఆధారాలు, సన్నిహితుల సమాచారం ఆధారంగా సిట్ అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే 7 నిందితులను విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేసింది సిట్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక రవినగర్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి మరీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో 2.5 కిలోల వెండి ఆభరణాలను దొంగలెత్తికెళ్లారు. ఆలయాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఓ షాపింగ్ మాల్లోకి చొరబడి గుర్తు తెలియని దుండగుడు 20 లక్షల నగదునెత్తికెళ్లాడు. ఉదయం షాప్ దగ్గరకు వచ్చిన నిర్వాహకులు దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1వ వార్డులో ఓ చిన్నారి 14 ఏళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంటికి వచ్చాక నడతగా ఉండడంతో ఆరా తీసిన కుటుంబ సభ్యులు అసలు విషయం తెలుసుకున్నారు. దీనిపై చిన్నారి తాత బాలుడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీశాడు. బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారి తాతయ్యపై దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్పై ఇంటి యజమాని లైంగిక దాడి చేశాడు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటోంది. వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివే కుమార్తెంది. బాలికను లొంగదీసుకుని బెదిరించి రఘు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలికకు నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా టీఎల్పేటలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్ పేలి ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ₹1,00,000 విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఎస్బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. వైవాహిక వివాదాల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను పని మనుషుల చూడొద్దని తెలిపింది. వంట, క్లీనింగ్ పనుల్లో భర్తలు పాలుపంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులు తమ ఆలోచనలు మార్చుకోవాలి. పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామిని, సేవకురాలని కాదని భర్తలకు ధర్మాసనం హితవు పలికింది. ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు అనిల్ అంబానీ హాజరయ్యారు. ఎస్బీఐ ఫిర్యాదుతో ఆర్కామ్ కు సంబంధించి 2,929 కోట్ల రూపాయల మోసం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిన్న అనిల్ అంబానీని 8 గంటలు ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఇవాళ కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన వంట గ్యాస్ కష్టాలు భారత్లో క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 40% పెరగడంతో గృహ వినియోగదారులకు సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే హోటళ్లు వంటి వాణిజ్య విభాగాలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండగా ఇదే సమయంలో గ్యాస్ బుకింగ్ల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. బెంగళూరులోని హెచ్బీఆర్ లేఅవుట్లో 80 లక్షల విలువైన కంప్యూటర్ విడిభాగాలను దొంగిలించిన తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నీషియన్ అయిన కొడుకు హేమంత్ తండ్రితో కలిసి షాప్ తాళాలు పగలగొట్టి 444 ర్యామ్ స్టిక్స్, 279 ఎస్ఎస్డీలు, నగదు ఎత్తుకెళ్లారు. అయితే చోరీ సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖాలు ధరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన గోవిందపుర పోలీసులు నిందితులను పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా మన దేశంలో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.35 పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, స్పీడ్, ఐఓసీఎల్, XP95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కు ₹2.09 నుంచి ₹2.35 వరకు ప్రీమియం పెట్రోల్ ధరను పెంచాయి. సవరించిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీగా పెంచింది. లీటర్కు ఒకేసారి ₹22 పెంచుతున్నట్లు ఐఓసీఎల్ ప్రకటన